శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఎత్తనున్నట్లు కర్నూలు జిల్లా జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ నెలలోనే వరద రావడం ప్రారంభమైందని, జూలై మొదటి వారంలోనే ప్రాజెక్టు నిండిపోయిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఇప్పటికే 880 అడుగులకు పైగా నీరు చేరిందన్నారు. ప్రాజెక్టు గేట్లను నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారని, ప్లంజ్ పూల్ వల్ల ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారని చెబుతున్న కబీర్ బాషాతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుంది. ఎప్పుడూ లేనట్లుగా గత నెలలోనే అంటే జూన్ నెలలోనే వరద రావడం ప్రారంభమైంది. ఇప్పటికే శ్రీశైలం పూర్తి స్థాయిలో దాదాపు నిండిపోయింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ఇప్పటికే 880 అడుగులకు పైగా నీరు చేరింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జలవనరుల శాఖ సిఈ కబీర్ బాషా గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ శ్రీశైలం గేట్లు ఎత్తడానికి మీరు రెడీ అవుతున్నారు. ఎప్పట్లోగా మీరు గేట్లు ఎత్తే అవకాశం? నమస్తే అండి, చాలా సంతోషం అండి. మనకి ఈ సంవత్సరం చాలా ఎర్లీగా ఫ్లడ్స్ రావడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ శ్రీశైలం రిజర్వాయర్ పరిస్థితి 190 టీఎంసీ ఉంది, 215 టీఎంసీకి ఇంకా 25 టీఎంసీ క్వశ్చన్ ఉంది. 885 కానీ ఇప్పుడు 880.8 ఉంది. మేము ప్రాబిలిటీ ప్రకారం రేపు కానీ లేకపోతే ఎల్లుండికి కానీ ఎఫ్ఆర్ఎల్ రీచ్ అవుద్దండి. ఎల్లుండికి రేపు కానీ గేట్స్ ఓపెనింగ్కి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. సార్, గతంలో ఎప్పుడూ లేనట్లుగా జూన్ నెలలోనే వాటర్ రావడం, ఫ్లడ్ రావడం స్టార్ట్ అయింది. జూలై నెలలోనే సెకండ్ వీక్లోనే మీరు గేట్లు ఎత్తడానికి రెడీ అవుతున్నారు. అంటే ఇది ఎట్లా చూడాలి? ఇది చాలా పాజిటివ్ అంటే చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ అయితే మనం ఓన్లీ 30 జూలైన ఓపెన్ చేసామండి. రిజర్వాయర్ నుంచి గేట్స్ ఓపెన్ చేశాము. ఇది దాదాపు 3 వీక్స్ ముందరగా మనకి ఫ్లడ్ వచ్చేసి ఈరోజు గేట్స్ ఓపెన్ చేసుకోవటం చాలా పాజిటివ్ ఫ్యాక్టర్, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కింద కూడా దాదాపు మన నాగార్జున సాగర్ డ్యామ్ అయితేనే పులిచింతలు కూడా చాలా ఫ్లడ్ క్వశ్చన్ గ్యాప్ ఉందండి. సుమారుగా 150 టీఎంసీ నాగార్జున సాగర్, అలాగే 25 టీఎంసీ పులిచింతలు కూడా ఉంది. దాదాపు ఈ 175 టీఎంసీ ఇప్పుడు ప్యారలల్గా మనకి మన పవర్ జనరేషన్ నుంచి కిందకు వెళుతున్నా కూడా ఈ సర్ప్లస్ ఈ గేట్స్ ద్వారా రిలీజ్ చేయటం వలన మనకి త్వరగా నాగార్జున సాగర్ పులిచింతలు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైము నిన్ననే మనము పోతిరెడ్డిపాడు నుంచి కూడా వాటర్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ సుమారు ఒక 15,000 క్యూసెక్స్ తీసుకొని ఇనిషియల్గా వెలుగోడు రిజర్వాయర్ని నింపుకుంటం జరుగుతుంది. ప్రజెంట్ పోతిరెడ్డిపాడు కింద కూడా దాదాపు మన కర్నూలు జిల్లాలో అయితేనేమి, మన కడప జిల్లాలో అయితేనేమి ఒక 70 టీఎంసీ ఫ్లడ్ క్వశ్చన్ ఉందండి. అట్లాగే మనకి అటు కండలేరు, మనకి సోమశిలలో కూడా దాదాపు ఒక 70, సుమారుగా ఒక 150 టీఎంసీ పోతిరెడ్డిపాడు కింద రిజర్వాయర్స్లో నింపాల్సింది డెఫిషిట్ ఉంది. ఇట్లా తొందరగా ఫ్లడ్ రావటం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగే అన్ని రిజర్వాయర్స్ కూడా హ్యాపీగా నింపుకొని మన క్రాప్స్ కానీ రైతులకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. పంటలకు నీరు ఇవ్వటానికి అన్ని సంసిద్ధం చేస్తూ ఉన్నాం. సరే, ఈసారి గోరకల్లో మనం నీళ్లు పెట్టే అవకాశం ఉందా? గోరకల్ నుంచి జిఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ వీటి పరిస్థితి? గోరకల్ డెఫినెట్గా అండి. ఎందుకంటే యాక్చువల్గా కొంచెం ఒక మైనర్ రిపేర్స్, రివెట్మెంట్ సంబంధించిన రిపేర్ పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ప్రజెంట్ ఒక 4 days 5 days టైం తీసుకుంటా ఉన్నాము. ఈ 4 daysలో ఆ రివెట్మెంట్ రిపేర్స్ కూడా అయిపోతాయి. ఆ రిపేర్స్ కాగానే కూడా మనకి బీసీఆర్ కాంప్లెక్స్ నుంచి గోరకల్ కూడా నింపేసి అక్కడి నుంచి మనకి జిఎన్ఎస్ఎస్ గండికోటకి కానీ అవుకు రిజర్వాయర్స్ కూడా ఇవ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సుంకేసుల నుంచి బాగా వరద వస్తుంది, జూరాల నుంచి పెద్ద ఎత్తున వరద కంటిన్యూగా వస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. అంటే ప్రజెంట్ ఈ ప్రిడిక్షన్ ప్రకారము ఇంకా రైజింగ్ కండిషన్ అయితే లేదండి. ప్రజెంట్ మనకు టోటల్గా 180 అలా వస్తుంది. 180లో 120 ఏమో మనకి జూరాల నుంచి వస్తూ ఉంది, ఒక 60,000 ఏమో సుంకేసు నుంచి వస్తుంది. టోటల్గా ప్రజెంట్ మనకి ఇన్ఫ్లోస్ 180 ఉన్నాయండి. ప్రజెంట్ 80,000 ఏమో మన టోటల్గా మనకి పవర్ హౌస్, లెఫ్ట్ రైట్ పవర్ హౌస్లో అయితేనేమి మన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్స్ తీసుకుంటే సుమారు 80,000 ఉంటుంది. రేపు ఎల్లుండి సుమారు ఒక 80 నుంచి 90,000 మేము గేట్స్ ద్వారా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సార్, నిన్న గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు గారు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు, గేట్లు పరిశీలించారు. ఏంటి సార్ ఆయన ఏం చెప్తున్నారు? మీకు ఎలాంటి సలహాలు ఇచ్చారు?
నిన్న కూడా నేను మాట్లాడాను సార్, కన్నయ్య నాటి రాట కూడా మాకు చాలా పాజిటివ్ ఇది. ఎందుకంటే ఆయన మెకానికల్ గేట్స్లో ఆయన హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉండి ఆయన చాలా మనకి, ఎందుకంటే లాస్ట్ సీజన్ మీ టీబీ డ్యామ్లో కూడా గమనించి ఉంటారు, గేట్స్ కానీ ఆ గేటు పోయినప్పుడు సార్ దగ్గర నన్ను చేస్తున్నారు. మేము కూడా సార్ని రిక్వెస్ట్ చేసాం. అంత ముందర సార్ అసిస్టెంట్ కృష్ణారావుని కూడా ఇన్వైట్ చేస్తే ఆయన కూడా గేట్స్ ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేసేసి మన కన్నయ్య నాయుడు గారికి కూడా కొంత ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్ నిన్న ఇన్స్పెక్ట్ చేసి సార్ మార్నింగ్ నుంచి 8 నుంచి ఈవినింగ్ దాదాపు 1 గంట వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ గేట్స్ అయితేమి, మన లోపల గ్యాలరీస్లో డీవాటరింగ్ సిస్టమ్స్ అయితే అన్నీ గమనించారండి. మనకి ఏంటంటే మన గేట్స్ అన్నీ కూడా సారు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే కొన్నిటి గేట్కి మనం ఈ సంవత్సరం ఏంటంటే 4, 5, 6 గేట్స్కి రబ్బర్ సీల్స్ మార్చామండి. ఎందుకంటే ఎప్పటి నుంచో రబ్బర్ సీల్స్ గేట్స్ ఆపరేషన్లో కొంచెం కింద డిస్టర్బ్ అయ్యి దాని ద్వారా లీకేజ్ అవుతూ ఉంటుంది. మనం ఈ సంవత్సరం యాక్చువల్గా దానికి సిల్ లెవెల్ వచ్చేసరికి 830 అండి మనకి, ఏది మన ఈ సర్ప్లస్ గేట్ సిల్ లెవెల్. మనకి 4, 5, 6 గేట్స్ని మార్చాము. 10వ గేట్ నుంచి కొంచెం లీకేజ్ అయితే వస్తుందండి. కానీ ఇది మార్చే లోపల మనకి ఈరోజు ఈ సంవత్సరం ఎర్లీగా వాటర్ రావటం వల్ల 830కి దాటిపోయేలేక మనం చేయలేకపోయాము. అయినా సార్ కూడా రెస్పెక్ట్ చేశారు. యాక్చువల్గా ప్రతిదానికి కొంత పర్మిసిబుల్ లిమిట్ ఉన్నదండి. అంత లీకేజ్ ఇన్ని సంవత్సరాల నుంచి అది ఈ స్టాపేజీ కానీ వాటికి ఉన్నది. దానికి విత్ ఇన్ లిమిట్లో ఓన్లీ 10% అవుతున్నది, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదన్నారండి. అట్లాగే సారు గ్యాలరీస్ కూడా ఇన్స్పెక్ట్ చేశారు. సార్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి. ఎందుకంటే మేము మొన్న రీసెంట్గా 1.4 crores పెట్టేసి ఆ పోరస్ డ్రిల్లేజ్, రీబింగ్ ఆఫ్ పోరస్ హోల్స్, ఈ గ్రౌటింగ్ హోల్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. లోపల మన పంపింగ్ అరేంజ్మెంట్కి బాగుండటం వలన వచ్చిన వాటర్ వచ్చినట్టు మొత్తం డీవాటరింగ్ చేసి గ్యాలరీస్ కూడా అంతా నీట్గా ఉంచాము. సార్ గారు చూసి సాటిస్ఫాక్షన్ అయ్యారండి. సార్ ఏంటంటే ఈ సంవత్సరం అట్టా ఫ్లడ్ వస్తుంది కాబట్టి ఏం చేయలేమండి, కొన్ని రిపేర్స్, కొన్ని మైనర్ రిపేర్స్ చెప్పున్నారు. అవి నెక్స్ట్ సీజన్లో మెయిన్ సార్ పెయింటింగ్ కూడా చేస్తే మంచిదని అన్నారు. నెక్స్ట్ సీజన్కి సార్ చెప్పిన డైరెక్షన్స్లో మేము ఎస్టిమేట్లు అన్నీ తయారు చేసుకొని నెక్స్ట్ సీజన్కి వచ్చేళ్ళకి ఈ సార్ చెప్పినవన్నీ కూడా చేసుకొని ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నాం. గేట్లు అయితే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మార్చాల్సి ఉంటుంది, లేకపోతే తుంగభద్ర ప్రాజెక్టుకు పట్టిన గతే పడుతుంది అని అన్నట్లుగా చెప్తున్నారు సార్. ఎంతవరకు వస్తుంది అది కరెక్ట్ కాదండి సార్, మీరు సరిగా అంటే ఈ సార్ చెప్పిన రిపేర్స్ ఈ పెయింటింగ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ జరిగాయి 40 years అండి. అంటే వేరే తుంగభద్ర అయితే 60-70 years ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ వచ్చింది. సార్ నిన్న కూడా చెప్పున్నారు ఆ రిపేర్స్ ఆ పెయింటింగ్ అని చేస్తే ఇంకా 20 నుంచి 30 సంవత్సరాల దాకా గేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదని సార్ కూడా చెప్పిన తర్వాత మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. సార్, ఈ ప్లంజ్ పూల్ గురించి కూడా ఆయన చెప్పారు. ప్లంజ్ పూల్ వల్ల ప్రాజెక్టుకి ఎట్లాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు వస్తుంది? సార్ కూడా సార్ నాలెడ్జ్లో ప్లంజ్ పూల్కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారండి. దానికి మనం సైంటిఫిక్గా కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి CWPRSతో మనం బ్యాథమెట్రిక్ సర్వే చేయించాము. రీసెంట్గా మన వైజాగ్ వాడితో కూడా అండర్ వీడియోగ్రఫీ కూడా చేయించాము. ఆ రిపోర్ట్స్ వెయిటింగ్ అండి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే ఈ ప్లంజి పూల్కనో మనకి యాప్రానికి మధ్య స్టీల్ సిలిండర్స్ పెట్టున్నాము. ఆ స్టీల్ సిలిండర్స్ కొన్ని డ్యామేజ్ అవటం జరిగింది ఇప్పుడు 2020లో. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అండర్ వీడియోగ్రఫీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ సిలిండర్స్ రిపేర్స్కి మనం ఏం చేయాలో చేసుకొని ఎస్టిమేట్ శాంక్షన్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి ప్లాన్ చేసుకుంటాం. సార్, చివరిగా గేట్లు ఎత్తడానికి ఎవరు వచ్చే అవకాశం ఉంది? మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరిని వచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా అండి, అంతా ప్రతి సంవత్సరం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చాలా లాస్ట్ ఇయర్ అయితే చాలా సంతోషం అండి. మన ఆనరబుల్ సీఎం గారే వచ్చేసి 4వ తేదీ నా జలహారతి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కూడా మీ అందరూ తెలుసు ఫ్లడ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కానీ అన్నీ కూడా అన్ని రిజర్వాయర్ నిండి క్రాప్స్ కూడా అన్ని సక్సెస్ఫుల్గా రైతులకి ఇవ్వగలిగాము. ఈ సంవత్సరం కూడా మేము ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని మా మినిస్టర్ గారు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాము. ప్రోగ్రాము ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది. ధన్యవాదాలు సార్. ఇది సి కబీర్ బాషా గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, కర్నూలు.